నమస్కారం. ఈరోజు మన వీడియోలో హోటల్లో దొరికే విధంగా మల్లెపువ్వు లాంటి మెత్తని ఇడ్లీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. పిండి ఎలా కలుపుకోవాలి, ఇడ్లీలు గట్టిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అన్ని విధాలుగా ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా మా ఇంటి ముందు వేసుకున్న చిన్న ముగ్గునైతే మీకు చూపిస్తాను. చూడండి, బాగుంది కదా, చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇడ్లీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే మినపప్పును నానబెట్టుకోవాలి. నేను పొట్టి మినపప్పు తీసుకుంటున్నాను, 1 కప్పు తీసుకుంటున్నాను కదా. మినపప్పు అయితే నానిపోయింది. వీటిని అయితే పొట్టు పోయేంత వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా 2 కప్పులు సేమ్ మినపప్పు ఏ కప్పుతో పోసానో అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. అయితే 3 కప్పులు కూడా వాడుతుంటారు ఇడ్లీ రవ్వని. కోసం నానబెట్టుకున్న మినపప్పు అయితే ఒక 5-6 గంటలు నానాలి. ఆ మినపప్పు పోసేటప్పుడే సేమ్ ఇంకా ఇడ్లీ రవ్వ కూడా పోసేసుకోండి. ఇంకా 2 గంటలు అయితే ఇడ్లీ రవ్వ నానిందంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా బాగుంటాయి. నేను మినపప్పును అయితే గ్రైండర్ లో లేకపోతే మిక్సీలో కూడా నీరు పోస్తూ వెన్నెల మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, నీళ్ళేమి లేకుండా ఆ నీళ్ళంతా వడగట్టేసి గట్టిగా పిండి ఆ రుబ్బిన మినపప్పు ఉంటుంది కదా, మొత్తం మినపప్పులో ఈ రవ్వని మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండి మొత్తం 8 అవర్స్ అన్నా కూడా రాత్రి అంతా అలాగే బయట పెట్టేసి ఉంచాలి. ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకూడదు. పిండి పొంగి ఇడ్లీలు చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తాయి. వాటిల్లోకి అయితే నేను పల్లి చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా పల్లి చట్నీలో అయితే ఇవన్నీ వేసుకుని పల్లి చట్నీ అయితే చేసేస్తున్నా. పల్లీలు వీటితో పాటు పుట్నాలు వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. చట్నీలోకి అయితే మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి అయితే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీకి. స్టెప్ చూస్తున్నారు కదా, పిండి అయితే సిద్ధం అయిపోయింది కదా. పులిసిని పిండితో తగినంత ఉప్పు వేసుకోండి. అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకుని గరిటి తిగ్ల జారినట్టుగా కలుపుకోవాలి. పాత్రలో కొన్ని నీళ్లు పోసి మరిగాక ఇడ్లీ స్టాండ్ ను అందులో పెట్టుకోవాలి. ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి. టైంతో ఉడుకుతాయి అంటే 10 మినిట్స్ లేదా 12 మినిట్స్ లో అయితే ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయి ఈ ఇడ్లీలు అయితే. పాపినాక వెంటనే ఇడ్లీ తీయొద్దు. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి కొన్ని వాటర్ అయితే చల్లుకుంటూ తీసేసుకోండి. చక్కగా వచ్చేస్తాయి నీట్ గా. లేదు ప్లేట్ కి అతుక్కుపోయి పిండి ఉండిపోతుంది అనిపిస్తే ప్లేట్ కి నూనె అయినా కూడా నెయ్యి అయినా కూడా అప్లై చేసి తర్వాత ఇడ్లీ బ్యాటర్ వేసి ఇడ్లీలు ఉడికించుకోండి. అప్పుడు వల్ల ఏంటంటే ఇడ్లీలు ప్లేట్లకు అతుక్కుపోకుండా ఇడ్లీ తీసేసుకోవచ్చు ఈజీగా. అయినా ఫాలో అవ్వచ్చు. లేకపోతే వాటర్ చల్లి తీసుకునేది కూడా ఇడ్లీలు ప్లేట్లకు అతుక్కుపోవు. ఇడ్లీలు అయితే అల్లం చట్నీతో, పల్లి చట్నీతో, ఇంకా కారపొడిలో నెయ్యి వేసుకు తింటుంటే ఉంటుంది. చాలా బాగుంటుంది. నోరైతే ఊరిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాంబార్ తో కూడా ఇడ్లీ సూపర్ గా ఉంటుంది. రుచికరమైన వంటల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.